వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా, కొంచెం వింతగా, కొంచెం వైవిధ్యంగా అనిపించే కథనాలతో ఔరా అనిపించేలా మీ ముందుకు వచ్చింది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ముదికల్ నేర్వగరాని విద్య గలదే, మనసారా నేర్వగన్ అన్న మాటలను నిజం చేసిన వనిత గాథ. ప్రతి అకేషన్కి నేను ఉన్నా అంటూ ప్రత్యక్షమవుతున్న కేకు. ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు కల్పించడం నా లక్ష్యం అనుకున్న యువకుడి సక్సెస్ స్టోరీ. పెళ్లి అనగానే భర్త, కుటుంబం, పిల్లలతోనే జీవితం అయిపోతుందని అనుకుంటారు చాలామంది మహిళలు. కానీ ఏదైనా సాధించాలనే తపన ఉంటే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తమ కలలు నిజం చేసుకోవచ్చని భావించరు, కనీసం ప్రయత్నించరు. తమలో ఏదో ఒక టాలెంట్ ఉన్నా 4 గోడల మధ్యే బందీ అయిపోతుంటారు. అలాంటి వారికి ఈ మహిళను పరిచయం చేయాల్సిందే. ఇంటర్ చదువుకునే వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సాధించిందేంటనే కదా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూసేయాల్సిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ న్యూఢిల్లీ నుండి, అంటే గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున నన్ను ఫారెన్ అంబాసిడర్గా అదర్ కంట్రీకి టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్గా పంపబోతూ ఉన్నారు. ఆమె సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఇంటర్లోనే వివాహం చేసేశారు. ఆయన పట్టువదలని అకుంఠిత దీక్షతో మద్రాస్ ఐఐటిలో ఎంటెక్, ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చేశారు. గృహిణిగా, ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆకాశమే హద్దుగా యోగా థెరపీలోనూ రాణిస్తున్నారు. యోగాలోనూ డిప్లొమా, ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేయడమే కాకుండా యోగా థెరపీని ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఆవిడే నెల్లూరుకి చెందిన డాక్టర్ జేకే స్వప్న. ఇది సాధారణ మహిళ సాధించిన అసాధారణ విజయాల కథ. నెల్లూరు చిన్న బజారుకు చెందిన అశోక్ సింగ్, అనితాబాయిలకు 5 పిల్లలు. పెద్దమ్మాయి స్వప్న. అశోక్ సింగ్ చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. స్వప్న ఇంటర్ చదువు పూర్తి కాగానే సమీప బంధువు శ్యామ్ సింగ్కి ఇచ్చి వివాహం చేశారు. ఇతర ప్రాంతాల్లోని పలు ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు వచ్చినా ఇంట్లో వారు పంపలేదు. తర్వాత భర్త ప్రోత్సాహంతో స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కోర్సులో చేరారు స్వప్న. ఓవైపు గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఇచ్చారు. 3 ఏళ్లలోనే హెచ్ఓడి స్థాయికి ఎదిగారు స్వప్న. తర్వాత తొలి ప్రయత్నంలోనే మద్రాస్ ఐఐటిలో సీటు సాధించి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఓవైపు ఉద్యోగం చేస్తూనే బెంగళూరులోనే ఇంజనీరింగ్లో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ప్రయాణాల కారణంగా 2010లో శారీరక నొప్పులు వచ్చాయి. దాంతో యోగా థెరపీ శిక్షణ మొదలుపెట్టారు. 2015 వరకు యోగా చేస్తూ అదే యోగాలో డిప్లొమా, పీజీ, ఎంఎస్సీ, పీహెచ్డీ చేశానని స్వప్న చెబుతున్నారు. యోగాని ప్రపంచానికి అందించే అవకాశం రావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆమె అంటున్నారు. నేను తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠలో పీజీ డిప్లొమా ఇన్ యోగా విజ్ఞానం నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక అసలు ట్రెడిషనల్ యోగా అంటే ఏంటో నాకు ఒక ఐడియా వచ్చింది. అందరికీ కనిపించేది ఆసనాలు ఒక్కటే. సో అప్పుడు నాకు థెరపీ అని అంటే ఆసనాలు కాదు, ఆసనాలు అడ్వాన్స్ చేసి పెద్ద గొప్పదనం కాదు, నలుగురికి హెల్ప్ చేయాలి అని అంటే మెడికల్ అనాటమీ తెలుసుకోవాలి, దాన్ని యోగాని మనము ఈ రెండింటిని మేలవింపు చేయాలి. సో యోగా థెరపీలో ఇంట్రెస్ట్ పెంచుకోవడంతో పాటు ఎంఎస్సీ చేశాను. ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టే ఎగ్జామ్స్లో నేను యోగాలో క్వాలిఫై అవ్వడమే కాకుండా యోగా ఎగ్జామినర్గా సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ మొత్తానికి యోగా ఎగ్జామినర్గా వెళ్ళాను. కేరళకి, బెంగళూరుకి, అక్కడికంతా వెళ్ళి నేను స్టూడెంట్స్ని ఎగ్జామిన్ చేయడమే కాకుండా యోగా టీచర్స్ని కూడా నేను ఎగ్జామిన్ చేసేది. నేను నా పిహెచ్డి ఎస్వ్యాస, మన ఇండియాలోని ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ యోగా, స్వామి వివేకానంద అనుసంధాన సంస్థాన, అందులో నేను పిహెచ్డి కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ న్యూఢిల్లీ నుండి, అంటే గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున నన్ను ఫారెన్ అంబాసిడర్గా అదర్ కంట్రీకి టీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్గా పంపబోతూ ఉన్నారు. సెలెక్ట్ చేసిన 10 మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో నేను ఒకదాన్ని. మన ఆంధ్ర నుండి అండ్ తెలంగాణ స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయింది నేను ఒకటే. సో ఇది ఎంతో సంతోషకరమైన విషయము.
యోగా ద్వారా 126 రకాల వ్యాధులు నయమవుతాయని స్వప్న చెబుతున్నారు. సరైన పద్ధతిలో మనస్సుపై ధ్యాస పెట్టి యోగా చేస్తే ఆరోగ్యపరంగా మంచి పరిణామాలు వస్తాయని అంటున్నారు ఆమె. ప్రపంచ స్థాయిలో నడిచే యోగా యాప్లో మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్గా గుర్తింపు పొందారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. బెస్ట్ యోగా టీచర్, యోగా చికిత్స ఆచార్య వంటి బిరుదులు లభించాయి. కేంద్ర ఆయుష్ శాఖ స్వప్న సేవలని గుర్తించింది. ఆ శాఖలో సౌత్ ఇండియా స్థాయిలో యోగా ఉపాధ్యాయులకి నిర్వహించే పరీక్షలకి ఎగ్జామినర్, అబ్జర్వర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యోగా అందరి జీవన విధానం కావాలనే ఆకాంక్షతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. రామాయణం, మహాభారతం, పంచతంత్రతో యోగాని సమన్వయం చేసే పరిశోధన చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులోనే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే యోగా థెరపీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి మహిళలకు ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా శిక్షణ ఇస్తున్నారు. యోగా ద్వారా చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు యోగా సాధన చేస్తున్న మహిళలు. నేను యాక్చువల్ మేడం దగ్గరకి 2019 నుంచి నెక్ పెయిన్కని యోగా స్టార్ట్ చేశాము. నాకు C4, C5, C6 ప్రాబ్లం ఉంటే డాక్టర్ యోగా చేసుకోండి బాగుంటుంది అన్నారు. అప్పుడు మేడంని మేము మాట్లాడుకొని యోగా ఇన్స్టిట్యూట్కి వచ్చి మేము యోగా నేర్చుకోవటం మొదలుపెట్టాము. నాకు దానివల్ల C4, ఆ నెక్ పెయిన్ కానీ, తిమ్మిర్లు కానీ, కొంచెము వీక్నెస్ కానీ అవన్నీ బాగా రిలీఫ్ వచ్చినాయి. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం యోగా చేయటం వల్ల బాడీ కూడా చాలా ఫ్రీగా, నిద్ర పట్టడం కానీ, టెన్షన్స్ కానీ అన్నీ పోతున్నాయి. యాక్చువల్గా నేను 2 months బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు వచ్చే ముందు చాలా సైనస్ ఇష్యూ ఉండేది. అసలు బ్రీదింగ్ డిఫికల్టీ చాలా ఉండేది. నైట్ నిద్రపోలేకపోయేదాన్ని. నేను చాలా మెడిసిన్స్ అవి వాడాను, బట్ స్టిల్ నాకు రిలీఫ్ రాలేదు. మేడం దగ్గర ఎందుకు జాయిన్ అంటే మేడం నాకు క్రియ నేర్పించారు, జలనీతి క్రియ. అది నేను రెగ్యులర్గా చేయడం వల్ల అపార్ట్ ఫ్రమ్ దట్ నా స్ట్రెంథనింగ్కి, బ్రీదింగ్కి అన్నిటికీ ఇంప్రూవ్ అవ్వడానికి మేడం రోజు నాకు ఈ ఆసనాలు, బ్రీదింగ్ అన్నీ చెప్పడం వల్ల నవ్ ఐఎమ్ ఫీలింగ్ లిటరల్లీ కంఫర్టబుల్. దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే అందరికీ యోగా చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బాడీ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంథనింగ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నీ కూడా బూస్ట్ అవుతాయి. నేను జాయిన్ అయిన మొదట్లో కొంచెం కాదు బాగానే యాంగ్జైటీ ఎక్కువగా ఉండింది. అంటే ఏదైనా ఒక పని అనుకుంటే పూర్తి చేయకపోతే చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ గోయింగ్ ఆన్ యోగా చేసిన తర్వాత నాలో నేను నా మైండ్, సోల్, బాడీ మొత్తం కోఆర్డినేషన్ తోటి నేను మాట్లాడే మాటలో కూడా ఒక కాన్ఫిడెన్స్ కంప్లీట్గా నేను తయారయ్యాను. దీనికి 100% రీజన్ స్వప్న మేడమే. వై బికాస్ మేడం చెప్పేటప్పుడు ప్రతి దాన్ని ఎంత కీన్గా చెప్తారు అని అంటే అసలు అది నా మనసుకి హత్తుకుంటుంది. ఒక విషయం మేడం చెప్పారు అని అంటే అది 100% నేను ఫాలో అవుతాను. నేను లైక్ దట్. ఎలా చెప్తారంటే మేడము చేయగలిగే వాళ్ళకే కాదు, చేయలేని వాళ్ళు కూడా ఎలా చేయాలి పెద్దవాళ్ళు, మా మదరే వచ్చారు. మా మదర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎలా అంటే ఆమె వంగలేదు, కూర్చోలేరు. అలాంటి ఆవిడ కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకి ఆ బెనిఫిట్ వస్తుంది, ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. అది బాగా నచ్చే విషయం. డాక్టర్ స్వప్న సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. సాధారణ మహిళ ఇంటర్లోనే వివాహమైన, ఇంజనీరింగ్, యోగాలో PhDలు సాధించడం, 3 పిల్లలు, ఇంటి బాధ్యతలు చక్కదిద్దటం, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం, ఇవన్నీ చేస్తూనే ప్రపంచవ్యాప్తంగా యోగాని వ్యాప్తి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం అసాధారణం. అందుకే ఆమెని మనమంతా శభాష్ స్వప్న అని తీరాల్సిందే. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సెలబ్రేషన్స్ మారిపోయాయి. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా కేక్ కటింగ్ అనేది ఆనవాయితీ అయిపోయింది. బంధువులు, సన్నిహితుల మధ్య ఆనందంగా కేక్ కట్ చేసి వారికి తినిపిస్తూ ఆనందాన్ని పంచుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అందుకే రాను రాను కేకులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే రొటీన్ కేకులకు భిన్నంగా వెరైటీ కేకుల తయారీ కూడా ముఖ్యమైపోయింది. అలాంటి థీమ్ కేకులు తయారు చేయడానికి బెంగళూరులో కేక్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ తయారు చేసే కేకులను చూస్తే మతిపోవాల్సిందేనని అంటున్నారు నిర్వాహకులు. మరి ఆ కేకుల వివరాలేంటో చూసేద్దామా? ఆనందకర సందర్భం ఏదైనా కేక్ కట్ చేయడం అనేది పరిపాటిగా మారిపోతోంది. పుట్టినరోజు, పెళ్లిళ్లు, వాహనాలు కొనుగోలు చేసినప్పుడు
అంతేకాదు ఏ ఫంక్షన్లైనా తమ సంతోషాన్ని కేక్ కట్ చేసి వ్యక్తం చేస్తున్నారు. కేక్లకు డిమాండ్ పెరిగి రకరకాల కేక్లను మార్కెట్లోకి తెస్తున్నారు. కొనుగోలుదారులు అభిరుచికి తగ్గట్టుగా కేక్లను తయారు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం థీమ్ కేక్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఇందుకోసం కొన్ని బేకరీలు శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నాయి. శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయం ఉపాధి పొందుతుంటే ఇంకొందరు మంచి జీతంతో స్టార్ హోటళ్లలో ఉద్యోగాలను సంపాదించుకున్నారు. కేకుల తయారీలో మంచి నైపుణ్యత సాధించాలంటే బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేకింగ్ అండ్ కేక్ ఆర్ట్ వారి సారథ్యంలో నేర్చుకోవాల్సిందే. చాలా మందికి ప్రత్యేకమైన కేక్ తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కేకులు అనేది ఆకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దాలన్నా థీమ్ కేకులను సిద్ధం చేయాలన్నా కూడా దానికి షుగర్ క్రాఫ్ట్ బొమ్మలు అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా థీమ్ కేక్స్ అనేది ఇటీవల ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి కావాల్సిన విధంగా ఆర్డర్ ఇచ్చి కేకులను తయారు చేసుకుంటారు. అయితే ఆ కేకులను తయారు చేయడానికి ఆకర్షణీయంగా ఉండేందుకు తయారు చేసేందుకు ఈ షుగర్ క్రాఫ్ట్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ కూడా షుగర్ క్రాఫ్ట్ ఆర్ట్ అంటారు. వీటిని సిద్ధం చేసేందుకు బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్లో వీటిని అన్ని కూడా తయారు చేయడం కానీ ఎవరన్నా నేర్చుకోవాలనే వారికి ట్రైనింగ్ కానీ ఇస్తూ ఉంటారు. వీటిని అన్నింటిని కూడా ఎలాంటి వస్తువులు వినియోగించి తయారు చేస్తారు, ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచి ఉందనే విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ షుగర్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ అనేది ఎట్లా తయారు చేస్తారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు? మీరు ఇన్స్టిట్యూట్ కూడా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారు? హాయ్ అండి, నేను ఇక్కడ బెంగళూరులో IBCA నుంచి మాట్లాడుతున్నాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేకింగ్ అండ్ కేక్ ఆర్ట్. సో ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 years పైన అయింది. సో ఇక్కడ మాకు చాలామంది ఆర్డర్స్ అవన్నీ ఇస్తుంటారు, థీమ్ కేక్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలంటే. సో దానికోసం వచ్చేసి మేము ఇక్కడ ఫాండెంట్తో చేసినవి, దీంట్లో ఎగ్ ఉంటుంది, ఎగ్లెస్ అన్నీ ఉంటాయి. మీ కస్టమర్స్ ఎలా అడుగుతారో దాని గురించి మేము మూవ్ ఆన్ అవుతాము. సో షుగర్ రోజెస్, అలానే బేబీ థీము, క్రిస్మస్ థీము, ఫ్లవర్సు, ಮತ್ತೆ కింగ్ క్వీను క్రౌన్స్, ఇలా చాలా రకాలుగా జనాలకి ఎలా ఇష్టమో, ఎలాంటి థీమ్ కావాలంటే అలాంటి థీమ్ మేము చేసిస్తాము. అలానే మా దగ్గర ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇది మేము స్టాక్లో పెట్టుకుంటాం ఇవంతా. ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి వారిని మీ దగ్గర జాయిన్ చేసుకొని ఈ ట్రైనింగ్ ఇస్తారు, ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు? సో ఇక్కడ వచ్చేసి 3 days ప్రోగ్రామ్ నుంచి డిప్లొమా కోర్స్ వరకు ఉంటుంది. డిప్లొమా కోర్స్ అంటే ఒక 4 months వరకు ఉంటుంది డిప్లొమా కోర్సు. సో దాంట్లో జనాలకి ఏది నేర్చుకోవాలంటే అది మేము నేర్పించడానికి మేము ట్రై చేస్తున్నాము. సో డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ మన బేకరీ ఓపెన్ చేయాలనుకుంటే సో దానికి తగ్గట్టు కోర్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇరవై 25 ఏళ్ల నుంచే ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ శిక్షణ ఇవ్వడమే కాదు, థీమ్ కేక్లో ఆర్డర్స్ పై తయారు చేస్తామని చెబుతున్నారు. బెంగళూరులోనే కాదు, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి కూడా తమకు ఆర్డర్స్ వస్తాయని అంటున్నారు. ఇది మా ఇన్స్టిట్యూట్ అరౌండ్ 2000లో స్టార్ట్ అయ్యింది, 2000 ఇయర్లో. ఇప్పుడు మా దగ్గర హోమ్ బేకర్స్కి క్లాసెస్ ఉంది, డిప్లొమా ఉంది, EBC కోర్సెస్ ఉంది, ఎంటర్ప్రినర్ బేకర్ కోర్సు. హోమ్ బేకర్స్లో అంతా కావాలంటే 3 days కోర్స్ ఉంది, హోమ్ బేకింగ్ అని. ఇది 3 days, అంతే. కోర్స్ టైమింగ్స్ వచ్చి 10:30 to 4 o'clock వరకు ఉంటుంది. కోర్స్ ఫీజు 6000 అవుతుంది. ఎంటర్ప్రినర్ బేకర్ కోర్స్ అంటే ఇది 4 week ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఫస్ట్ వీక్ బ్రెడ్స్, సెకండ్ వీక్ పేస్ట్రీ, థర్డ్ వీక్ కుకీసు, చాక్లెట్ మేకింగ్ అండ్ 4th week కేక్ చెప్పిస్తాము. దీనికి కోర్స్ ఫీజు 75,000 అవుతుంది. ఇంకా కమర్షియల్గా 14 weekది డిప్లొమా కోర్స్ ఉంది, దీనికి 2,50,000 అవుతుంది. ఇప్పుడు మేము చెప్పొద్దు, దానికి ఇంకా 2.5 months యాడ్ అవుతుంది. దీంట్లో 1 month మీకు డెకరేషన్ వస్తుంది, స్నాక్స్, డెజర్ట్స్, ఆర్టిసన్ బ్రెడ్స్, ఐస్ క్రీము, బేకరీ మేనేజ్మెంటు, ఇదంతా కవర్ అవుతుంది సార్. జీవితం అంటే పరుగు పందెం అనుకొని పరిగెడుతుంటారు చాలామంది. అపరిమిత మేధస్సు ఉన్న చిన్నదో పెద్దదో కొలువు చేయడం కోసమని పొట్ట చేత పట్టుకొని పట్నాలకు పరిగెడుతుంటారు. 100లో 99% మంది అలాంటి వారే. కానీ మిగిలిన 1% ఉన్నారే, వాళ్లే క్రియేటర్లు. ఉద్యోగం చేయడం కాదు,
ఉద్యోగాలు సృష్టిస్తారు. సంపాదించడం కాదు, సంపద సృష్టిస్తారు. అలాంటి వారిలో ఒకరే చింతా అనిల్ కుమార్. తోటి స్నేహితులంతా పట్నాలకు వెళ్లి జాబ్ చేస్తుంటే తాను మాత్రం స్టార్టప్ స్థాపించాడు. అద్దె గదిలో 250 రూపాయలతో ప్రారంభమైన అతడి ప్రయాణం ఇప్పుడు 100 కోట్లకు వ్యాపించింది. మరి ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఒకరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ కొలువు అంటే ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. బీటెక్ పూర్తయిన తర్వాత ట్రైనింగ్ కోసం లేక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా సొంత ఊర్లో ఉంటే మంచి సంపాదన దక్కదని మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్తుంటారు యువత. కానీ ఓ వ్యక్తి మాత్రం కొత్తగా ఆలోచించాడు. తాను ఉద్యోగం చేయడం కాదు, మిగతా వారికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అది కూడా సొంత ప్రాంతంలో. అద్దె కంప్యూటర్తో చిన్న గదిలో ప్రారంభించిన పయనం తన తెలివితేటలతో 100 కోట్ల కంపెనీగా మలిచాడు. ఈయన పేరు చింతా అనిల్ కుమార్. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండల మండలంలోని అంబిలి గ్రామం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. రాజమహేంద్రవరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. తర్వాత స్నేహితులంతా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటే ఇతడేమో సొంత ఊర్లోనే కెరియర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎంటెక్ కి ముందే సొంతంగా చిన్న చిన్న యాప్లను రూపొందించేవాడు అనిల్. తర్వాత ఓ స్నేహితునితో స్టార్టప్ ప్రారంభించాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. రాజమహేంద్రవరంలో 250 రూపాయలకు ఓ పాత కంప్యూటర్ అద్దెకు తీసుకుని 100 అడుగుల చిన్న గదిలో తను అనుకున్న డ్రీమ్ స్టెప్ ను మొదలుపెట్టాడు. 2015 గోదావరి మహాపుష్కరాలు అనిల్ కెరియర్ను మార్చేశాయి. పబ్లిక్ యాప్, జీపీఎస్ ట్రాక్ సహా 8 అప్లికేషన్లు తయారు చేసి సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్నాడు. అదే స్ఫూర్తితో 2017లో 40 మంది ఉద్యోగులతో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ పేరిట సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేశాడు. తర్వాత వెనుతిరిగి చూడలేదు. ప్రభుత్వ, ప్రైవేట్తో సహా 14 రంగాలకు సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 500కు పైగా అప్లికేషన్లు రూపొందించింది అనిల్ సంస్థ. ఇద్దరితో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 200 మంది సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేస్తున్నారు. నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది రాజమండ్రిలో 12,000 స్క్వేర్ ఫీట్లో మా ఓన్ బిల్డింగ్లో మేము కన్స్ట్రక్ట్ చేసాం. సో మా ప్రస్థానం వచ్చేసి 2015లో గోదావరి పుష్కరాలతో స్టార్ట్ అయింది. కంప్లీట్గా ఏంటంటే ఒక 250 రూపీస్ తో ఒక సిస్టమ్ రెంట్కి, మంత్లీ రెంట్కి 250 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, అదే మా ఇన్వెస్ట్మెంట్. సో అది రెంట్కి తీసుకొని ఒక 10x10 ఎస్ఎఫ్టీ ఒక పాతబడినటువంటి ఒక బిల్డింగ్లో రెంట్కి తీసుకొని మా ప్రస్థానం స్టార్ట్ చేసాం. ఒక ఇద్దరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు రాజమండ్రి లాంటి సిటీలో. ఇక్కడ చేసి వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే యుఎస్, యూకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మంత్లీ 2 lakhs 3 lakhs అలా శాలరీస్ తీసుకుంటున్నారు. అంటే మా అమరావతి సాఫ్ట్వేర్స్ అనేది కంప్లీట్గా మా గోల్ కూడా ఏంటి అంటే ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేయడం. సో ఎప్పుడైతే మనం ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా సమాజానికి మనం మంచి చేసినట్టుగానే అవుతుంది, ఆ ఫ్యామిలీకి కూడా మంచి జరుగుతుంది. సో ఎవరైతే జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేయబడి ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా గ్రోత్ ఉండి ఇంకా వేరే తప్పుదారులు లాంటివి కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. కోర్సులు నేర్చుకునేందుకు స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తక్కువ ఫీజుకే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫుల్ స్టాప్ డెవలప్మెంట్ తదితర కోర్సులను తర్ఫీదు ఇస్తున్నాడు అనిల్. ఇప్పటి వరకు 4300 మందికి పైగా అమరావతి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇచ్చాడు. ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడైతే నారా లోకేష్ గారి బర్త్డే రోజున అనౌన్స్ చేశారో ఆ యొక్క ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది నేర్పిస్తున్నారు.
ఈస్ట్ గోదావరిలో చాలా తక్కువ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అలా ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ వెళ్ళి చాలామంది మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు రాజమండ్రిలోనే ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అనే కాకుండా సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, ఇంకా బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని నేను గ్రాబ్ చేసుకొని నా యొక్క బెటర్ ఫ్యూచర్కి ఇది ఒక మంచి ఫౌండేషన్ అని నేను చెప్తాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆదిరెడ్డి వాసు గారికి, ఇంకా అనిల్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు ఇక్కడ రాజమండ్రిలో ఈ ప్లాట్ఫామ్ ఏబిసిటీ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చాను. ప్లాట్ఫామ్ రిజిస్టర్ అయిన తర్వాత నాకు ఇక్కడ జావా, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్ అనే కోర్సు నేర్పిస్తున్నారు. ఇక్కడ మన అమరావతి సాఫ్ట్వేర్ టెక్నాలజీ మోరంపూడి. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఏమీ తెలియదు, కానీ ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ అనేది ఆపర్చునిటీ యూజ్ చేస్తున్నానో నా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాను నేను వచ్చేసరికి. ఏదైనా డౌట్ అర్థం కాకపోయినా సరే మా సురేంద్ర సార్, అనిల్ కుమార్ సార్ అందరూ అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ప్రతిదీ పూర్తిగా అర్థమవుతుంది. ఈ ఇంత బడ్జెట్లో అనేది నేర్పించడం అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ. మన రాజమండ్రిలో కోర్స్ నేర్చుకోవాలన్నా హైదరాబాద్కి వెళ్ళి 30,000 40,000 పెట్టి కోర్స్ నేర్చుకున్న 3 monthsకి 4 monthsకి దాని ప్రాజెక్ట్స్ అనేది ఏ యూజ్ చేయట్లేదు. మీన్స్ ఓన్లీ అక్కడ ప్రాజెక్ట్. మాకు ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అనేది కూడా మాకు ఇక్కడ నేర్పించి దాన్ని డెవలప్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. స్థానికులు అందరికీ పని కల్పించాలని అనిల్ ఈ కంపెనీ స్థాపించారని పలు కోర్సులు నేర్పిస్తున్న ట్రైనర్స్ చెబుతున్నారు. అనిల్ వల్లే తమకు ఉపాధి దొరుకుతోందని, అనిల్ అందరికీ ఆదర్శమని అంటున్నారు. నేను ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కింద చేస్తున్నాను, రాజమండ్రి. నాది రావులపాలెం. సో నేను నార్మల్గా అయితే ముందు హైదరాబాద్లో అటు సైడ్ ఉండేవాడిని. సో ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా చూసుకుంటుంటే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కానీ ఏదైనా కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అటు సైడే ఉండేవి. సో ఈ మన యొక్క లోకల్ ఈ యొక్క గోదావరి జిల్లాలో సో మనం ఎక్కడైనా సాఫ్ట్వేర్ అన్న పేరు అన్నది మనం ఎక్కడ చూడలేదు. సో మన యొక్క సార్ అనిల్ గారు ఇక్కడ ఈ యొక్క రాజమండ్రిలో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. మా ఒక్క అనిల్ సార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ట్రైనర్స్తో ట్రైనింగ్ అవన్నీ చూపిస్తున్నారు. అది కాకుండా ఇక్కడ దగ్గరగా మన యొక్క ఇన్స్టిట్యూట్లో దగ్గర 1000 of persons ఆల్రెడీ నేర్చుకున్నారు. అదే కాకుండా పైన దగ్గర 100 members చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ సార్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇంకా ఈ యొక్క దగ్గర ఉన్న లోకల్గా ఉన్న కాలేజెస్లో కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు అందరినీ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ చేద్దామని చెప్పి సార్ యొక్క మెయిన్ మోటో అంటే అది. నేనైతే ఇక్కడ చాలా ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ విత్ అనిల్ సార్. సో నాకు ఈ యొక్క రాజమండ్రిలో నాకు లోకల్గా నేను ఇక్కడ వచ్చి ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనిల్ సార్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అది కాకుండా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నేను వచ్చిన తర్వాత ఇంకా చాలా నేర్చుకున్నాను. సార్ యొక్క చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది కాకుండా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, అందరు కావచ్చు, సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా ఇంకా కొత్తవన్నీ నేర్చుకోవడం కోసం. అండ్ సార్ యొక్క మెయిన్ మోటో మాత్రం అసలు ఇంకా నిరుద్యోగం గురించి వాటి కోసం అవన్నీ చూసి ఇక్కడ రాజమండ్రిలోనే మెయిన్గా పెట్టడం. ఇంకా అనుకుని ఉంటే ఒక హైదరాబాద్లో పెట్టచ్చు, చెన్నైలో పెట్టచ్చు, ఇంకా చాలా ప్లేసెస్లో పెట్టచ్చు. కానీ సార్ ఏమనుకున్నారు, మన యొక్క దగ్గర లోకల్గా ఇక్కడ రాజమండ్రిలో మనకి ఒక కంపెనీ పెడదాం, సో ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి సార్ చాలా ఆలోచించి ఇంకా సార్ ఇక్కడ పెట్టడం జరిగింది. కలలు కనండి, సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను ఫాలో అయిన అనిల్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శం అంటున్నారు. ఒక ఇద్దరితో మొదలెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కరెంట్లీ 1 lakh పైన కూడా శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చూశారు కదా, ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరో వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.